నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించడమే కాదు, ఈసారి ఏకంగా 400కు పైగా స్థానాల్లో గెలుపొంది రికార్డు సృష్టించాలని భారతీయ జనతా పార్టీ బీజేపీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మిషన్ 400+ పేరుతో ఓ ప్రచార నినాదాన్ని రూపొందించుకొని పార్టీ రాష్ట్ర నాయకత్వాలు శ్రేణులను ఆ దిశగా వేగంగా అడుగులు వేయాలని ఆదేశించింది. నేతలు ఇక నుంచి పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రజల్లోనే ఉండాలని, ప్రజలతోనే మమేకమై బీజేపీ చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి వారికి తెలియజేయాలని అధినాయకత్వం సూచించింది. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్లో 2 రోజుల పాటు జరిగిన జాతీయ పదాధికారుల సమావేశంలో ఈ మేరకు వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలకు స్పష్టమైన సందేశం అందించింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన 2 రోజుల సమావేశంలో తొలి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనగా, రెండో రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. సాధించిన విజయాలను, స్ఫూర్తిని, అపజయాల నుంచి గుణపాఠాలను నేర్చుకుంటూ తదుపరి జరగబోయే ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని అగ్రనాయకత్వం మార్గదర్శనం చేసింది. గత నెలలో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధ్యం కాదనుకున్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ పార్టీని గెలిపించడం వెనుక అక్కడి నాయకత్వం, పార్టీ కార్యకర్తలు అనుసరించిన విధానాల గురించి రెండో రోజు సమావేశంలో చర్చ జరిగింది. అనునిత్యం ప్రతి నేత, కార్యకర్త ప్రజల మధ్యలోనే ఉండి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడంతో పాటు ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగట్టడంలో సఫలీకృతమయ్యారని, వారి తరహాలో కష్టపడితే గెలవలేం అనుకున్న రాష్ట్రాలను సైతం గెలుచుకొని ప్రత్యర్థులను కంగు తినేలా చేయవచ్చని అధినేతలు తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా గెలవలేకపోతున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ పార్టీ ఓటమికి కారణాలేంటో తెలుసుకున్నారు. లోపాలు, లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగారు. మరోవైపు నాయకత్వం కూడా ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రకటించింది. దాంతో అభ్యర్థులు ప్రజల్లో ఎక్కువ సమయం గడిపేందుకు తగిన సమయం దొరికింది. తెలంగాణ విషయంలో నామినేషన్లు దాఖలు చేసే చివరి రోజు వరకు అభ్యర్థుల కసరత్తు జరిగింది. ఇది కూడా ఓటమికి కారణంగా నాయకత్వం భావిస్తోంది. ఈసారి అలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా తక్షణమే అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు మొదలు పెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. తదుపరి జాతీయ నాయకత్వం కూడా కూర్చొని ఫిబ్రవరి మొదటి వారం వరకు తొలి జాబితా విడుదల చేయాలని భావిస్తోంది. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర, ప్రవాస్ యోజన వంటి పార్టీ కార్యక్రమాల ద్వారా నేతలు ప్రజలకు మరింత చేరువు కాగలిగారని 2 రోజుల సమావేశంలో నాయకత్వం గుర్తించింది. గెలిచిన రాష్ట్రాల రిపోర్టు కార్డులే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. చేసిన పనులు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించింది. ఈ క్షణం నుంచి లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసమే పనిచేయాలని, ఏమాత్రం అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని తేల్చి చెప్పింది. టికెట్ ఆశిస్తున్న నేతలే కాదు, ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం శ్రమించాలని, అప్పుడే అసాధ్యమనుకున్న ఫలితాలను సాధించగలమని పేర్కొంది. బీజేపీ ఓటమే ఏకైక లక్ష్యంగా విపక్షాలన్నీ జట్టుకట్టిన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏను కూడా బలోపేతం చేయాలని కమలనాథులు ఇదివరకే నిర్ణయించారు. ఆ క్రమంలో ఢిల్లీలో ఓసారి మిత్రపక్షాలతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. అయితే కూటమిలో పార్టీల సంఖ్య పెద్దగా కనిపిస్తున్నప్పటికీ వాటిలో చాలా రాజకీయ పార్టీలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు. కొన్ని పార్టీలకు ఆయా రాష్ట్రాల్లోని చట్టసభల్లోనూ ప్రాతినిధ్యం లేదు. అయినప్పటికీ ఆ పార్టీలు సాధించే ఎంతో కొంత ఓటు బ్యాంకుకు తమకు కలిసొస్తుందన్న ఉద్దేశంతో కూటమి, పొత్తులు, సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించింది. ఈ క్రమంలో రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీలైనా బీజేపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నాయా అన్నది తెలుసుకునేందుకు పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పొత్తులపై రాష్ట్ర నాయకత్వం ఆలోచన ఏంటన్నది కూడా తెలుసుకుంటోంది. ఒకవేళ రాష్ట్ర నాయకత్వానికి ఇష్టం లేని పొత్తులను నెత్తిపై రుద్దితే అది అసలుకే ఎసరు పెట్టి బెడిసి కొట్టే ప్రమాదం కూడా ఉంది. అందుకే రాష్ట్ర నాయకత్వం అభిప్రాయానికి పెద్దపీట వేస్తూ తదుపరి పొత్తులపై నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పొత్తుల ప్రస్తావనపై చర్చ జరిగినట్లు తెలిసింది. పొత్తుల గురించి ముందు రాష్ట్ర నాయకత్వం మధ్యలో ఏముందో తెలుసుకోవాలని అధిష్టానం ఆరా తీసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి సొంత బలం లేదని, పొత్తులతోనే సొంతంగా కొన్ని సీట్లైనా గెలుచుకునే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం చెప్పినట్లు తెలిసింది. ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని, పొత్తుల్లో భాగంగా లోక్సభకు వీలైనన్ని ఎక్కువ సీట్లు రాబట్టుకొని అసెంబ్లీ విషయంలో వెనక్కి తగ్గినా పర్వాలేదన్న సూచన చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు కోరుకుంటోందని రాష్ట్ర నేతలు చెప్పినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ బీజేపీకి లోక్సభ కోసం 5 నుండి 6 సీట్లు, అసెంబ్లీ కోసం 10 నుండి 12 సీట్లు ఆఫర్ చేసినట్లు తెలిసింది. లోక్సభ సీట్లను 8 నుండి 10 సీట్ల వరకు ఆశించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
పొత్తులపై అంతిమ నిర్ణయం మాత్రం జాతీయ నాయకత్వానిదేనని రాష్ట్ర నేతలు చెప్పినట్లు తెలిసింది. ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై సంక్రాంతిలోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా భావించే బీజేపీ అగ్రనేతలు కీలక నిర్ణయాలను అప్పుడే తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈలోగా అవసరమైన కసరత్తును పూర్తి చేయనున్నట్లు తెలిసింది.